హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మన ఆల్గో ట్రేడింగ్ లేదా ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో ఒకసారి చూపెడతాను. సో ఈరోజు మార్నింగ్ ఒక బిట్ కాయిన్లో ఒక ఆర్డర్ తీసుకుంది ఫ్రెండ్స్. దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో లైవ్లో చూపెట్టబోతున్నాను. ఆల్రెడీ వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపెట్టాను. ఈ వీడియోలో కూడా ఒకసారి చూపెట్టడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్ చూసేవాళ్ళు మన స్ట్రాటజీస్ ఆల్రెడీ ఫ్రీగా డిప్లాయ్ చేసుకున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా డిప్లాయ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్, మీరు వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ఫ్రీ లింక్స్, 5 మినిట్స్ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ ఇవి అనమాట. బిట్ కాయిన్, ఈథేరియం, మిగతా స్ట్రాటజీస్ యొక్క లింక్స్ అనమాట. ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండాలి. సో ఈ లింక్ క్లిక్ చేసి డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి మీరు ట్రేట్రాన్లో కూడా అకౌంట్ ఉండాలి. ఫస్ట్ ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్, మీ మెయిల్ ఐడితో ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేపర్ ట్రేడర్ లైవ్ ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ ఆర్ నమ్మకం వచ్చినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్ వీటి యొక్క పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్. ఇక్కడ చూస్తే ఓవరాల్గా మనకి ఒక్కొక్క స్టడీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపెడతాను. డిప్లాయిడ్ పేజ్లో ఒక్కొక్క స్టడీ, ఈ 5 మినిట్స్ స్టడీ మీరు చూశారుగా డిస్క్రిప్షన్లో. ఎక్స్పీఆర్ యూఎస్డి ఓవరాల్గా వచ్చేసరికి మనకి $22 ప్లస్లో ఉంది. 6 ఆర్డర్స్లో $22 ప్లస్లో ఉంది ఎక్స్పీఆర్ యూఎస్డి. బిఎన్బి యూఎస్డి ఇంకా మనకి ఆర్డర్స్ తీసుకెళ్ళదు. బీసీహెచ్ యూఎస్డి వచ్చేసరికి మనకి ఓవరాల్గా $3, ఆ 3 ఆర్డర్స్ తీసుకుంది. $5 ప్లస్ ఉంది. 5 మినిట్స్ బీసీహెచ్ యూఎస్డి. నెక్స్ట్ ఈటీహెచ్ యూఎస్డి, ఇది వచ్చేసరికి ఎస్ఎల్ హిట్ అయింది, -$13. నెక్స్ట్ బీటీసీ యూఎస్డి టోటల్ వచ్చేసరికి $63, 2 ఆర్డర్స్లో $63. మీకు చెప్పబోయేది ఇదే ఆర్డర్ గురించి. మనకి చూడండి, మనకి బిట్ 5:21కి తీసుకుంది మార్నింగ్. అంటే ఇది 24 అవర్స్ అని చెప్పాను. మన స్ట్రాటజీస్ 24 అవర్స్ రన్ అవుతాయి. 365 డేస్ 24 అవర్స్. సో బిట్ కాయిన్ ఆర్ ఇథేరియంలో కూడా మనం 24 గంటలు 365 డేస్ ట్రేడ్ చేయొచ్చు. 5:21కి అంటే మార్నింగ్ 13వ తారీఖు, అంటే ఈరోజు మార్నింగ్ 5:21కి ఆర్డర్ తీసుకుంది. ఒకసారి చూద్దాం ఈరోజు మార్నింగ్ దీని యొక్క ఎక్కడ తీసుకుంది అనేది ఒకసారి మీకు ఇప్పుడు లైవ్ మార్కెట్లో చూపెడతాను. బిట్ కాయిన్, సో 1 మినిట్ టైం ఫ్రేమ్. సో 5:21. సో ఇక్కడ తీసుకుంది ఫ్రెండ్స్. ఏం చేసింది? సేల్ చేసిందా? ఏం చేసిందో ఒకసారి చూద్దాం. సేల్ చేసుకుంది 0.04 క్వాంటిటీ సేల్ చేసింది 5:21కి. ఇక్కడ 0.521కి చూడండి, 5:21కి ఇక్కడ సేల్ చేసింది. 5:21కి 0.04 క్వాంటిటీ. ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి ఎలా వాళ్ళు పడిపోయింది. ఇక్కడ నుంచి మన ఆల్గో స్టడీస్ 5:21 నుంచి మన క్లోజింగ్ ఎక్కడ ఎన్నిట్ క్లోజ్ అయింది? 5:51కి క్లోజ్ అయింది. యూనివర్సల్ ఎగ్జిట్ 5:51. 5:21 కా నుంచి ఇక్కడ తీసుకుంది. ఇక్కడ నుంచి 5:51 అంటే అరౌండ్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఓకేనా, ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది 5:51. ఇక్కడ ప్రాఫిట్ రివర్సల్ అయింది కదా, ఇక్కడ దాకా పడిపోయి రివర్సల్ అయ్యేసరికి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది అనమాట. టీఎస్ఎల్ యాక్టివేట్ అయింది కాబట్టి. సో ఇది ఒక ఆర్డరే. సో ఈ విధంగా మన స్ట్రాటజీస్ అన్నీ. ఇదే కాకుండా మీరు మిగతా ఆర్డర్స్ కూడా చూడవచ్చు. ఇది ఎప్పుడు తీసుకుంది? బిఎన్బి యూఎస్డి కూడా సేమ్ 12th, అంటే ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. ఇది వచ్చేసరికి ఎప్పుడు 11th రోజు. అండ్ బీసీహెచ్ ఇది చూద్దాం ఎప్పుడు తీసుకుంది. ఎక్స్పీఆర్ యూఎస్డి 13th రోజే తీసుకుంది. నెక్స్ట్ ఇది 12th, అంటే 2 ఆర్డర్ తీసుకుంది 13 రోజు. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పీఆర్ యూఎస్డి 11:45 PM 11:45 PMకి తీసుకుంది. అంటే 12వ తారీఖు 11:45 PMకి తీసుకుంది ఎక్స్పీఆర్ యూఎస్డి.
ఎక్స్పైర్ 12వ తారీఖు లెవెల్ 45కి తీసుకుని చూడండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సేల్ డైరెక్షన్ తీసుకుంది, లెవెల్ 45కి తీసుకొని అరౌండ్ ఇక్కడ క్లోజ్ అయింది. 11:45 తీసుకుంది, 12:17 క్లోజ్ అయింది, సేల్ చేసింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? $10. అంటే మనకి మన స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందో మీకు చూపెడుతున్నాను. 11:45 ఇక్కడ సేల్ డైరెక్షన్ తీసుకుంది, ఓకే, ఇక్కడ తీసుకుంది. 12 ఇక్కడ అరౌండ్ ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఇంకొక ఆర్డర్ వచ్చేసరికి $14. 5:55 AM 5:55 AMకి తీసుకుని ఏం చేసింది? ఇది సేల్ చేసింది మళ్ళీ 5:55 AMకి. సో 5:55 AMకి సో ఇక్కడ మళ్ళీ సేల్ చేసింది చూడండి, 5:55 AMకి సేల్ చేసింది ఇక్కడ. సో ఈ విధంగా మన స్ట్రాటజీ. సో మన స్ట్రాటజీ వచ్చేసరికి ఈ విధంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా మీరు వీటి యొక్క పెర్ఫార్మెన్స్. సో ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇవి వచ్చేసరికి క్యాపిటల్ ఎంత అవసరం పడుతుంది అరౌండ్ మీరు ఇవన్నీ స్ట్రాటజీస్ మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే 10,000 ఉంటే సరిపోతుంది. ఒక్కొక్క స్ట్రాటజీకి వచ్చేసరికి 2,000 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క 2,000 రూపాయలతో ట్రేడ్ చేయొచ్చు. ఇవన్నిటికి కలిపి మీరు 10,000 మీ అకౌంట్లో ఉంటే 5 స్ట్రాటజీలు ట్రేడ్ చేయొచ్చు. ఈ 5 స్ట్రాటజీలు ఓకేనా ఫ్రెండ్స్. ఇవే కాకుండా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా నేను చెప్పానుగా, అవి కూడా ఇప్పుడు ఈ 5 మినిట్స్ కాకుండా 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా నెక్స్ట్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో అవి నేను టెస్ట్ చేస్తున్నాను, వాటి పెర్ఫార్మెన్స్ బెటర్ అనిపించినప్పుడు మీ ముందుకు తప్పకుండా తీసుకొస్తాను వాటి యొక్క లింక్స్. సో ఎంతమందికి కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్ స్టడీస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని పెట్టండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అవి ఫ్యూచర్లో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి బెస్ట్ వీడియోస్. సో ఇవి కాకుండా ఇప్పుడు మనం ఓన్లీ 5 క్రిప్టో కరెన్సీస్లో స్ట్రాటజీస్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్యూచర్స్. సో మిగతా దాంట్లో కూడా మిగతా ఫ్యూచర్స్లో కూడా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కావాలా వద్దా, దేంట్లో కావాలో మీకు అనే దాని గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మెజారిటీ బట్టి ఎవరు ఎక్కువ ఏ క్రిప్టో కరెన్సీస్లో ఇవి 5 కాకుండా మిగతా క్రిప్టో కరెన్సీస్లో ఇంకా వేటిలో స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలో, మూమెంట్ ఎక్కువ ఉంటుందో, మీరు డైలీ ట్రేడ్ చేస్తుంటారు కదా, సో మూమెంట్ ఎక్కువ ఉంటుందో వాటి బట్టి మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద మళ్ళీ వాటి మీద కూడా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.